ఆ జల ప్రళయం వచ్చినప్పుడు అందరూ దాంట్లో కొట్టిమిట్టి అయిపోతున్నప్పుడు కొంతమంది కొన్ని దోణుల సహకారంతో, కొన్ని చూప్స్ సహకారంతో ఈదుకుంటూ ఆ వాడ దగ్గరకు వచ్చారండి. సువార్త చేస్తా ఉన్నాడు, వాడ కడతా ఉన్నాడు. సువార్త చేస్తా ఉన్నాడు, వాడ కట్టుకోమన్నాడు దేవుడు. ఆ వాడ రక్షణ వాడ. హల్లెలూయా. తన ఇంటి వారందరూ కూడా రక్షణ వాడలోకి వెళ్ళిపోయారండి. తలుపు వేయబడ్డది, తాళం వేయబడ్డది, కిటికీ మూత వేయబడ్డది. దేవదూత వెళ్ళిపోయింది తాళం పట్టుకుని. వీళ్ళు వచ్చి, అయ్యా నోవాహు గారు తలుపు తీయండి, దైవజనుడా తలుపు తీ, మారు మనసు పొందుతాం, రక్షణ కావాలి, రక్షణ వాడలోకి మేము వస్తామని ఎన్నిసార్లు తలుపు కొట్టినా కిటికీ ఓపెన్ చేసి అన్నాడు, గుడ్ బాయ్, నేను చేయవలసినంత వరకు నేను చేశాను ఒక పాత్రగా, ఇక మిమ్మల్ని లోపలికి తీసుకుని రావడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా అయిపోయింది. వెంటనే తలుపు వేయబడ్డది. వెంటనే ఆ వాడ తేలుకుంటూ పైకి వెళ్ళింది. ఈ యొక్క ప్రజలందరూ కూడా అక్కడ మునిగిపోయి నీళ్లు తాగి వారు చనిపోయి శవములై తేలిపోయారు. ఒక్కడు కూడా మిగలపోయాడు. దేవుడు మాట వినటువంటి ఒక్కడు కూడా. ఎందుకంటే ఇతడు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు జనులందరూ కూడా తింటున్నారటండి, త్రాగుతున్నారటండి. ఏం తింటున్నారు తెలుసా? వేరే చోట్ల అర్పించినటువంటి అర్పణలు తింటున్నారు వాళ్ళు. వేరే చోట మొక్కుకున్నది తింటున్నారు వాళ్ళు. లోక రక్షకుడిని దేవుని మర్చిపోయారు వాళ్ళు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మర్చిపోయాడు, దేహాన్ని ఇచ్చిన దేవుడు మర్చిపోయాడు. వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి విగ్రహముల వైపుకి వెళ్ళిపోయి వారి యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోయి వాళ్ళకి నచ్చినది తింటూ వారికి ఇష్టమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటూ పాపముతో పతనం అయిపోయి పాపముతో అంటు కట్టబడిన వ్యక్తులుగా మారిపోయి శాపగ్రస్తులు అయిపోయారు. మారుతారు కదని దేవుడు అనుకున్నాడు కాబట్టి నేను అనుకున్నాను, నోవాహు అనుకున్నాడు. కానీ అది ఎంత మాత్రము కూడా ఉపయోగకరంగా లేక వారి జీవితాలు అంతట్లోనే పతనం అయిపోయి. కానీ